మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. వార్ 2 కూలీ రెండు ఒకే రోజు వచ్చాయి. అయితే రెండో రోజు కలెక్షన్ చూసుకున్నట్లయితే వార్ 2 పుంజుకున్నట్టు అనిపిస్తుంది. దీనికి రీజన్ ఏంటి? వార్ 2 ఇక నుంచి ఇది కంటిన్యూ అవుతుందా? మామూలుగా మనకి వార్ వీక్ గా ఉంది, కూలీ బాగుంది అనేది ఫస్ట్ డే వచ్చిన రిపోర్టు, అది వాస్తవం కూడా. అయితే నిన్న ట్రెండ్ చూస్తే వారు కొంత పుంజుకున్నట్టుగా కనబడుతుంది. కూలీకి కంటే కూడా వారు కొంత ఎక్కువ కలెక్షన్లు ఇండియా వైజ్ నేను చెప్తున్నది. ఓవర్సీస్లో మళ్ళీ కూలీనే ఎక్కువ ఉంది, కానీ ఇండియా నెట్ వచ్చేసరికి వారికి ఎక్కువ ఉంది. నామినల్లో ఉంది, అది ఎక్కువ మరీ ఎక్కువ తేడా లేదు, కానీ క్లియర్గా వారు అయితే పుంజుకున్నట్టు కనబడుతుంది. సో ముందుగా అసలు డేటా చూద్దాము. సో మామూలుగా వారికి దాదాపు 400 కోట్లు బడ్జెట్, 350 నుంచి 400 కోట్లు అంటున్నారు. మొత్తం 5,000 స్క్రీన్స్లో రిలీజ్ అయింది వారు. అడ్వాన్స్ 22,78,00,000 అడ్వాన్స్ రూపంలోనే వారికి వచ్చింది. ఇక ఫస్ట్ డే చూసుకున్నప్పుడు ఇండియాలో వారిది నెట్ కలెక్షన్ 51 కోట్లు, అందులో హిందీ 29 కోట్లు, తెలుగు 22,25,00,000, తమిళ 25 లక్షలు, ఇలాగా ఓవరాల్గా 51 కోటి వార్ 2కి ఫస్ట్ డే కలెక్షన్ వచ్చాయి, నెట్ కలెక్షన్. సెకండ్ డే ఇది పెరిగింది, ఎందుకంటే ఫ్రైడే హాలిడే కావడం, దానివల్ల అంటే వాళ్ళకి 3 రోజులు హాలిడేలు వచ్చాయి కాబట్టి అది కలిసి వచ్చింది యాక్చువల్గా 2 సినిమాలకు కూడా. సో దానివల్ల 56,50,00,000 వచ్చింది సెకండ్ డే. అంటే ఇప్పుడు 2 రోజుల కలెక్షన్లు కలిపితే 108 కోట్లు నెట్ ఇండియా కలెక్షన్. దీనికి అది కూడా కలుపుకుంటే ఒక 120 కోట్ల పైన, 120 నుంచి 130 కోట్లు నెట్ వచ్చింది. ఓవరాల్గా దీనికి బ్రేక్ ఏమని రావాలంటే 650 కోట్ల గ్రాస్ రావాలి. సో నెట్ ఎంత వచ్చిందంటే ఇప్పటికి 200 కోట్లు గ్రాస్ దాటినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఇది సేఫ్కి వెళ్ళే అవకాశం ఉంది. ఈరోజు రేపు కానీ చూసుకుంటే ఈరోజు ఒక 50, రేపు ఒక 50 నెట్ కానీ చేయగలిగితే ఇది ఒక 100 కోట్లు వస్తుంది. సో అలాగా 200+ కోట్లు వచ్చింది అనుకోండి, ఎందుకంటే 350 కోట్లు కాబట్టి ఒక 300 కోట్లు దీంట్లో వచ్చినా, లేదా 300 దగ్గరికి వచ్చినా కూడా మిగతా నాన్ థియేటర్కల్ రైట్స్ ఉంటుంది కాబట్టి సేఫ్ అయ్యే ప్రాజెక్టే ఉంది. అంటే ఇది ఎన్టీఆర్ స్టార్ పవర్ నిరూపించింది. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమాలు ఏవి కూడా ఫ్లాప్ అయినా హిట్ అయినా ప్రొడ్యూసర్లకు లాస్ ఉండవు అనేది మధ్యకాలంలో. ఏమో దేవర ఫ్లాప్ టాక్ వచ్చినా దానికి మంచి కలెక్షన్లు, దాదాపు 600 కోట్ల పైన అది కలెక్ట్ చేసింది. సో అందువల్ల ఎన్టీఆర్ ఉన్నాడంటే అది సేఫ్ ప్రాజెక్టు. అది మరోసారి హిందీలో చేసినప్పటికి కూడా దీన్ని తెలుగు వాళ్ళు ఓన్ చేసుకోవడం, తర్వాత హిందీలో కూడా దీన్ని ఆయన్ని మెల్లమెల్లగా పాజిటివ్గా రావడం. ఎందుకంటే ఇతని క్యారెక్టర్ డిజైన్ అదంతా కూడా ఒక రకంగా హృతిక్ రోషన్ని డామినేట్ చేసే విధంగానే క్యారెక్టర్ ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు నుంచే హృతిక్ ఒక రకంగా గురువు లాగా చిన్నప్పుడు క్యారెక్టరు, అలాగా అది ఎస్టాబ్లిష్ చేయడం. కానీ దాన్ని లేట్గా వస్తాడు, అరౌండ్ 30 మినిట్స్లో ఎంట్రీ ఉంది, కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ క్యారెక్టర్ బాగా డామినేటింగ్ అనే ఉంటుంది. రెండోది ఎప్పుడైనా కూడా గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్లకి అట్రాక్ట్ చేస్తాయి ఆడియన్స్ని. అంటే రాముడు బుద్ధిమంతుడు అంటే ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, రావణాసుడు క్యారెక్టర్ అట్రాక్ట్ చేస్తుంది, దుర్యోధనుడి క్యారెక్టర్ అట్రాక్ట్ చేస్తుంది. సో అలాగా దీంట్లో కూడా ఇతనిలో ఒక గ్రే షేడ్ ఉంది. లాస్ట్లో మళ్ళీ ట్విస్ట్లు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పను. బట్ గ్రే షేడ్ ఉండడం వల్ల ఇంట్రెస్టింగ్ గా ఉంటది అతని కంటే కూడా. అతని క్యారెక్టరైజేషన్ లో పెద్ద సర్ప్రైజ్ గానీ ఏమీ లేదు హృతిక్ రోషన్. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ లో అది ఉంది, దాన్ని చాలా బాగా చేశాడు కూడా. సో అందువల్ల కూడా అది మెల్లమెల్లగా పికప్ అవడం అనేది మొదలైంది. నిన్న మనకి ఆక్యుపెన్సీ రేట్ చూస్తే హిందీలో 51% ఉంటే తెలుగులో 68% ఉంది. కాకపోతే హిందీలో ఎక్కువ కలెక్షన్ రావడానికి కారణం అక్కడ థియేటర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేచురల్గా అక్కడ కలెక్షన్ ఎక్కువ వచ్చింది. తమిళ్లో కూడా 54.8%, అంటే 55% వేసుకోవచ్చు. అలాగే ఓవరాల్గా ఒక అరౌండ్ 60% వేసుకోవచ్చు దేశంలో. వారికి 60% సెకండ్ డే ఉండడం అనేది రీజనబుల్లీ గుడ్ అనమాట. అంటే ఫ్లాప్ సినిమా అయితే కాదు. సో ఓవరాల్గా వారు సెకండ్ డే కూలీ కంటే కూడా
పెరిగింది, నేను అది కూడా చెప్తాను. Hmm. కూలీ తీసుకుంటే మనకి కూలీ కూడా 350 నుంచి 400 కోట్ల బడ్జెట్. అవును. అయితే కూలీ వారేమో 5,000 థియేటర్లో స్క్రీన్లలో, Hmm. థియేటర్లు అనకూడదు, స్క్రీన్స్ 5,000 స్క్రీన్స్ లో రిలీజ్ అయితే Hmm. కూలీ 1980 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. అంటే 2,000 థియేటర్ కూడా లేదు. అంటే సగం కంటే ఎక్కువ థియేటర్లలో వారు రిలీజ్ అయింది. అవును. సో అడ్వాన్స్ మాత్రం కూలీకి 40 కోట్ల వరకు వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఓవర్సీస్ లో ఎక్కువ రావడం. ఎందుకంటే ఇప్పుడు నార్త్ అమెరికా అంటే యుఎస్ఏలో కానీ Hmm. ఇటు యూకేలో కానీ తమిళ్ సినిమాల్లో రికార్డ్ అన్నమాట కూలీ. ఇప్పటి వరకు కూడా ఏది చేయనంత చేసింది. ఇక అడ్వాన్స్ 40 కోట్లు అది వచ్చింది. ఓవరాల్ గా ఓవర్సీస్ గ్రాస్ ఇప్పటి వరకు 8.78 మిలియన్ అని చెప్తున్నారు. Okay. ఏది కూలీకి గ్రాస్ Hmm. అంటే 76,69,00,000 Overseas. ఓవర్సీస్ లోనే కూలీకి వచ్చిందండి. ఓవర్సీస్ లో కానీ అది రాకపోతే Hmm. వారు డామినేటింగ్ గా ఉండేది. Hmm. కానీ ఓవర్సీస్ లో అది డామినేట్ చేయడం వల్ల Hmm. వారికి ఓవర్సీస్ లో అంత రాకపోవడం వల్ల Hmm. ఇండియాలో వీక్ అయిన కూలీ Hmm. అది సేవ్ చేసింది ఓవర్సీస్ అని. Okay. డే 1 కి 65 కోట్లు అండి. Hmm. డే 1 కి వార్ 2 ఏమో 51 కోట్లు అయితే కూలీ ఏమో 65 కోట్లు నెట్. ఇండియా నెట్ నేను చెప్తున్నది. Hmm. అందులో తమిళ్లో ఎక్కువ వచ్చింది 44,50,00,000. Hmm. తెలుగులో 15 లక్షలే. తెలుగులో ఎక్కువ రాలేదు నిజానికి. హిందీలో 4,05,00,000. హిందీలో కొద్దిగా బెటర్ గానే వచ్చింది. Hmm. కన్నడలో 50 లక్షలు వచ్చింది అంతే. కన్నడలో ఉపేంద్ర ఉన్నప్పటికి కూడా ఉపేంద్ర క్యారెక్టర్ ఏమి గొప్పగా లేదు కాబట్టి దాంట్లో Hmm. ఏదో అసలు అతను లేకపోయినా పర్లేదు. ఏమీ ఫరక్ లేదు. Hmm. అమెరికాంది అంతే. అమెరికాంది ఊరికి ఎక్స్టెండ్ చేశారు తప్ప నాగార్జున ఎండ్ చేసిన సినిమాకి ఏమి ఇదేం లేదు. Hmm. ఊరికేదో అతను పెట్టి ఎక్స్టెండ్ చేశారు. Hmm. సో అలాగా తీసుకున్నప్పుడు డే 1లో 65 కోట్లు వస్తే డే 2కి వచ్చేసరికి తగ్గింది. Hmm. డే 2కి వచ్చేసరికి 53,50,00,000. Hmm. సో డే 2 వార్ 2 సినిమాకేమో డే 2కి 56 crores 50 lakhs అయితే Hmm. దీనికి 53 crores 50 lakhs అంటే 3 కోట్లు తక్కువ. తగ్గింది ఇండియా నెట్. Ah. ఏది కూలీకి కూలీ. 3 కోట్లు వార్ హెడ్ లో ఉంది. Okay. కానీ ఓవర్సీస్ అది డామినేట్ చేసింది కాబట్టి ఓవరాల్ గా వరల్డ్ వైడ్ చూసుకున్నప్పుడు Hmm. కూలీ కూలీ ముందుంది ఇప్పటికి కూడా. Hmm. సో నిన్న ఆక్యుపెన్సీ కూలీకి చూస్తే తెలుగులో 85% ఉంది ఆక్యుపెన్సీ, కానీ థియేటర్లు తక్కువ. Hmm. తమిళ్లో 80% ఉంది. అంటే తమిళ్ కంటే కూలీ తెలుగులో ఎక్కువ ఉంది, కానీ తమిళ్లో థియేటర్లు ఎక్కువ ఉన్నాయి. Ah. కాబట్టి ఆక్యుపెన్సీని మాత్రమే మనం డిపెండ్ అయ్యి మాట్లాడుకోకూడదు. హిందీలో కూడా 54% ఆక్యుపెన్సీ వచ్చిందన్నమాట. సో అంటే వార్ కంటే కూడా ఆక్యుపెన్సీ అక్కడ ఉంది, కానీ థియేటర్లు ఎక్కువ ఉన్నాయి. Hmm. దేనికి వార్ వార్ 2కి. 2. అందువల్ల మనకి అది కనబడుతుంది. ఏదేమైనా బుక్ మై షోలో చూసుకుంటే కూడా బుక్ మై షోలో నిన్న 24 గంటలకి నేను 6:30కి మార్నింగ్ చెక్ చేశాను. Hmm. 24 గంటల్లో కూలీ 5,71,000 టికెట్లు అమ్ముడుపోతే Hmm. వార్ 2 7,46,000 టికెట్లు అమ్ముడుపోయింది. అంటే 2 lakh టికెట్స్ ఎక్కువ వార్ 2కి Hmm. వచ్చాయన్నమాట. Okay. సో అక్కడ కూడా క్లియర్ గా మనకి డామినెన్స్ కనిపిస్తుంది. ఫస్ట్ ఏమో కూలీకి ఎక్కువ ఉండి వార్ 2 తక్కువ ఉండింది ఫస్ట్ డే అంతా. Hmm. సెకండ్ డేకి వచ్చేసరికి వార్ 2 అనేది టికెట్ల సేల్స్ లో కూడా Hmm. ఇది కనిపిస్తుంది. Hmm. అంటే ఇంకొక కారణం కూడా ఏంటంటే కూలీ అనేది బాగా మాస్ ఈ సినిమా. Hmm. ఎక్కువ మాస్ వెళ్తారు. మాస్ ఎక్కువ వెళ్ళడం వల్ల రెవెన్యూ ఎక్కువ రాదు. Hmm. థియేటర్ నిండినట్టు కనబడుతుంది, ఆక్యుపెన్సీ కనబడుతుంది, కానీ రెవెన్యూ రావాలంటే క్లాస్ ఎక్కువ వెళ్ళాలి. Hmm. ఎందుకంటే వీళ్ళు టికెట్లు ఎక్కువ పెడతారు, రేట్లు మల్టీప్లెక్స్లు ఎక్కువ వెళ్ళాలి. Hmm. సో అలాగా ఇది వార్ 2 ఏమైందంటే ఈ కైండ్ ఆఫ్ క్లాసీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. Hmm. అంటే యాక్షన్ సీక్వెన్స్లు ఉండడం, వివిధ దేశాలని చేయడం, Hmm. ఇవన్నీ వీళ్ళని అట్రాక్ట్ చేశాయి. ఇదేమో మాస్, ఇదంతా కూడా లేబర్ వ్యవహారం, Ah. కూలీల వ్యవహారం, రజనీకాంత్ స్టైల్, ఇదంతా కూడా Hmm. వాళ్ళకే ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి Hmm. ఇది మాస్ ఎక్కువ కనబడుతుంది. సో ఓవరాల్ గా ఎన్టీఆర్ స్టార్ పవర్ మరొకసారి వార్ 2లో Hmm. నిరూపితం అయిందని మనం చెప్పొచ్చు. అంటే ఎంత నెగిటివిటీ మిక్స్డ్ టాక్లు వచ్చినా కూడా కలెక్షన్లలో మాత్రం సెకండ్ డేకి
వార్ 2 పుంజుకుంది. మామూలుగా ఇది తగ్గాలి బ్యాడ్ టాక్ వస్తే, ఉమ్, కానీ తగ్గకుండా అయింది. దానికి ఇంకో కారణం ఏంటంటే అది కూడా ఏమి ఎక్స్ట్రాడినరీ లేదు, అది కూడా మిక్స్డ్ అయి ఉంది. అది plus సో అది కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటే వారు పడిపోయేది. ఆ. దీని లక్ష్యం అంటే అది కూడా లేదు కాబట్టి ఆ. రజనీకాంత్ ఒక్కడే సేవ్ చేయాలంటే రజనీకాంత్ కూడా రెగ్యులర్ రజనీకాంత్ ఇచ్చే హై ఇవ్వట్లేదు. ఉమ్, నేను నిన్నే చెప్పాను కదా, అతను ఏదో ఎంక్వైరీలు చేస్తున్నాడు, ఆ. హత్య ఎలా జరిగి, ఇవన్నీ ఉమ్, టైం వేస్ట్ ఎక్కువగా కనబడుతుంది. దాంట్లో క్యారెక్టర్ని వేస్ట్ చేయడం అవన్నీ కనబడుతుంది. ఉమ్, ఆ రకంగా తీసుకుంటే దీంట్లో క్యారెక్టర్ని వేస్ట్ చేయలేదు. వార్ 2లో ప్రతి క్యారెక్టర్ కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఉమ్. సో కాబట్టి ఈ తేడా ఉంది కాబట్టి వార్ 2 అనేది పికప్ అయిందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.